హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం 8వ తరగతి పాఠ్యపుస్తకాలను అయితే రివ్యూ చేస్తున్నాం. ఇది మనకి 2022లో ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి ఫిజిక్స్ టెస్ట్ అండ్ 8th క్లాస్ సంబంధించి. సో ఈ లెసన్ టైటిల్ వచ్చేసరికి మీకు దహనము జ్వాల అనేది. సో ఇప్పుడైతే మనకు డిఎస్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అయితే ప్రిపేర్ అవ్వాలి. సో ఆ ఉద్దేశంతో ఇప్పటివరకు అయితే 9 చాప్టర్స్ అయితే రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఫిజిక్స్ అంటే 8th క్లాస్ కంప్లీట్గా అన్నీ చేయడం జరిగింది. లాస్ట్ ఫిజిక్స్ ఏమో పెండింగ్ ఉంది. సో ఈ లెసన్ అయితే మనం దహనము మరియు జ్వాల. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరి యొక్క వీడియోస్ కోసం బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇక లెసన్లోకి వెళ్తే మనకు టైటిల్ అయితే ఇలా కనిపిస్తుంటుంది, దహనము జ్వాల అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లైన్స్ని మీకు హైలైట్ చేయడం జరుగుతుంది. సో 6th క్లాస్లో మనం చూసే ఉంటాము, పరిశ్రమ అంటే 6th 7thలో మనం చదివే ఉంటాం అనమాట. పరిశ్రమల్లో కానీ ఇంట్లో కానీ వాహనాలు కానీ నడపడానికి వివిధ ప్రయోజనాల కోసం వాటికి వివిధ రకాలైనటువంటి ఇంధనాలు అయితే మనం వాడుతూ ఉంటాం అనమాట. ఈ ఇంధనాల పేర్లు మీకు తెలుసా అంటే క్వశ్చన్ వేసాడనమాట. సో మనకి ఆవు పేడ, కలప, బొగ్గు, పెట్రోల్, డీజిల్ అండ్ ఎల్పిజి సంపీడిత సహజ వాయువు అని ఇచ్చారనమాట. అండ్ సిఎన్జి కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం యూస్ చేస్తుంటాం. అలాగే కొవ్వొత్తిని వెలిగించడం మీకు తెలిసిన విషయమే. కొవ్వొత్తిని వెలిగించడానికి మరియు బొగ్గు వంటి ఇంధనాన్ని మండించడానికి మధ్య భేదం ఏమైనా ఉందా అని అడిగాడు అనమాట. కొవ్వొత్తి జ్వాలతో మండుతుంది కానీ బొగ్గు అలా కాదు, జ్వాల రాదు, నిప్పులాగా ఎర్రగా మండుతుంది కానీ దాని నుండి అయితే మనకి వేడైతే వస్తుందన్నమాట. జ్వాల లేకుండా మండుతున్న అనేక ఇతర పదార్థాలు మీరు చూసే ఉంటారు. మనం ఇప్పుడు మండటం అనే రసాయనిక ప్రక్రియ గురించి ఈ పాఠ్యాంశం తెలుసుకుందామని తేవడం జరిగింది. సో ఫస్ట్ వన్ చూద్దాం, దహనం అంటే ఏమిటి. 7th క్లాస్లో దీని గురించి మీకు ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సిబిఎస్ టెక్స్ట్ బుక్లో అయితే ఉంది. సో మెగ్నీషియం పట్టీని మండించే కృత్యాన్ని ఒకసారి గుర్తుకు తీసుకోండి అన్నారనమాట. సో మెగ్నీషియాన్ని మనం తీసుకొని మనం ఏదైనా ఒక ల్యాంప్ అయితే తీసుకుని వచ్చినట్లయితే అది పొగ ఇస్తూ ఒక తెల్లనైన పొగ ఇస్తూ మెగ్నీషియం ఆక్సైడ్ పొగనిస్తూ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉష్ణాన్ని అయితే మనకి వెలువరిస్తుంది అనమాట. అక్కడ వచ్చేటటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ బూడిద మీకు మెగ్నీషియం ఆక్సైడ్గా తర్వాత మీకు లభించడం జరుగుతుంది. అంతేకాకుండా బొగ్గు ముక్కను కూడాను చేయవచ్చు. ఒక పట్టకారతో బొగ్గు ముక్కను పట్టుకొని కొవ్వొత్తి లేదా బొంచల జ్వాల దగ్గర తీసుకురండి. ఏం గమనించారు, గాలిలో బొగ్గు మండుటను మీరు గమనిస్తారు. బొగ్గు కూడా గాలిలో మండుతుందని, కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణం మరియు కాంతిని విడుదల చేస్తుందని మనకైతే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మెగ్నీషియం తీగ. అయితే ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను దహనం అంటారు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది, ఒక పదార్థము ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియను ఏమంటారు? దహనం అంటారు. ఇలా మండే గుణం కలిగినటువంటి పదార్థాలని దహనశీల పదార్థాలు అంటారు. అంటే మండే గుణం కలిగేటటువంటి పదార్థాలను మనం దహనశీల పదార్థాలు అంటాం అనమాట. అంటే ఇంధనాలన్నీ కూడా మనకి ఓకేనా దహనశీల పదార్థాలే కాబట్టి దహనశీల పదార్థాలకి మనం ఏమని పిలుస్తాం, ఇంధనం అని కూడా పిలుస్తాం అనమాట. అయితే ఇంధనాలు అనేవి ఘనస్థితిలో ఉండవచ్చు, ద్రవస్థితిలో ఉండవచ్చు, వాయు రూపాల్లో కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు దహనం సమయంలో కొన్నిసార్లు జ్వాల లేదా వెలుగు రూపంలో కాంతి కూడా విడుదలవుతుంది. అంటే కేవలం ఉష్ణమే కాకుండా కొన్నిసార్లు కాంతి కూడా విడుదలవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే మన శరీరానికి ఆ ఇంధనం ఆహారమే ఇంధనం అని చెప్పవచ్చు అని అంటే ఒక క్వశ్చన్ అయితే మనకి బోజు అడుగుతూ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనకి దానికి ఆన్సర్ అయితే చూడవచ్చు. మన శరీరం కూడా ఇలాగే ఆహారం ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ఛిన్నమైనప్పుడు ఉష్ణాన్ని ఉత్పత్తి అవుతుంది. ఇది మనం 7వ క్లాస్లో చదువుకున్నామంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా కృత్యం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు పర్యవేక్షణ చేయండి అని, దహనశీల పదార్థాలు ఏవి, దహనశీలి కాని పదార్థాలు ఏవి గుర్తించడానికి ఈ కృత్యం అనమాట. ఇది చూస్తారు. ఇక తర్వాత దహనానికి దోహదపడేటటువంటి పరిస్థితులు ఏమిటి, కారకాలు ఏమిటి అనేవి ఒకసారి అయితే మనం ఇక్కడ చెక్ చేద్దాం. ముందుగా మనం ఇక్కడ చూడండి, ఒక 3 గాజుతో ఉండేటటువంటి స్తూపాకార పాత్రలు అయితే తీసుకున్నాం. పైన కింద ఖాళీగా ఉండేది. సో మొదటి దాంట్లో మీకు చూసినట్లయితే కొంత ఎత్తులో మీకు పెట్టడమే జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంత ఎత్తులో పెట్టారనమాట. కాబట్టి మనకేమవుతుంది, కింద నుండి గాలి అనేది ఫ్రీగా వెళ్తుంది. ఇక రెండో దాంట్లో మనకి గాలి అనేది వెళ్ళడానికి దారి అయితే లేదు, ఎటువంటి మార్గం లేదు. సో పైనుండే మనకి ఎయిర్ రావాల్సి ఉంటుంది. థర్డ్ వన్లో అసలు లోపలికి ఎయిర్ పాస్ అవ్వడానికి ఎటువంటి మార్గం కూడా లేదనమాట. ఓకేనా, ఈ 3 సందర్భాల్లో మనం ఏం గమనించాం. సో ఫస్ట్ సందర్భంలో చూస్తే ఇది కంటిన్యూగా అలా వెలుగుతూనే ఉంటుంది. రెండవ దాంట్లో మనకి
వెలుగు అనేది కాస్త కష్టంగా ఉంటుంది, పొగ ఎక్కువగా వస్తుందన్నమాట. ఇక్కడ థర్డ్ దాంట్లో మనకి పూర్తిగా ఆగిపోవడం అయితే జరుగుతుంది. ఈ 3 కండిషన్లు సంబంధించి వివరణ అయితే కింద ఇవ్వడం అయితే జరిగింది. సో దహనానికి గాలి అవసరమని ఈ 3 పై క్వశ్చన్ ద్వారా తెలుస్తుందనమాట. ఏలో కొవ్వొత్తి స్వేచ్ఛగా వెలుగుతుంది, ఎందుకంటే గాలి చిమ్నీలోకి ప్రవేశించింది సందర్భం అనమాట. సందర్భం బిలో కింది నుండి చిమ్నీలోకి గాలి ప్రవేశించినప్పుడు చూడండి, ప్రవేశించనప్పుడు అంటే లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేదు కాబట్టి ప్రవేశించదు. ఇప్పుడు జ్వాల రెపరెపలాడుతూ పొగనిస్తూ ఉంటుంది. చివరకు 3వ దాంట్లో అసలు గాలి అందుబాటులో లేకపోవడం వల్ల జ్వాల ఆరిపోతుంది అంటూ అయితే మనకి ఇవ్వడం జరిగిందన్న కృత్యంలో. ఈ కృత్యం బట్టి మనకి జ్వలనానికి గాలి అవసరం. అయితే మళ్ళీ బోజో మరో ప్రశ్నతో రావడం జరిగింది. సూర్యుడు ఉష్ణాన్ని వెలుతురును స్వయంగా ఉత్పత్తి చేస్తాడని మనం చదువుకున్నాం. ఇది కూడా ఒక రకమైన దహనమేనా అంటూ ఇవ్వడం జరిగింది. అయితే ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ దహన ప్రక్రియ జరగదు, కేంద్రక చర్యలు జరుగుతాయన్నమాట. ఇవి పై క్లాస్లో చేర్చుకుంటారు అంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సూర్యుడిలో మనకు జరిగే చర్యలను కేంద్రక చర్యలు అంటారు. దాన్ని మనం దహన చర్య అనకూడదు. ఓకే. తర్వాత చూద్దాం 10.3లో చూస్తే, మండుతున్న చెక్క లేదా కర్ర బొగ్గు ముక్కను ఒక ఇనుప పళ్ళెము లేదా పెనం మీద ఉంచండి. ఒక గాజు గట్టి లేదా గ్లాస్తో లేదా ఒక పారదర్శక ప్లాస్టిక్ జాడీలో దానిని మూయండి. ఏం జరుగుతుందో గమనించండి. కొద్దిసేపటి తర్వాత బొగ్గు మండడం ఆరిపోతుందా? మండడం ఆరిపోవడానికి గల కారణం ఏమిటి? అంటే ఇప్పటివరకు వెలుగుతున్నదే కొవ్వొత్తి తీసాం, కానీ ఇక్కడ ఏంటంటే ఒక చెక్క ముక్కను కానీ కర్ర ముక్కను కానీ తీసి బ్లాక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు జరగదు. ఎందుకు? ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఒక వ్యక్తి బట్టలకు మంటలు అట్టుకున్నప్పుడు మంటలను ఆర్పడానికి ఆ వ్యక్తిపై దుప్పటిని కప్పాలని మీరు వినే ఉంటారు. ఎందుకు దుప్పటి కప్పాలి అంటే అందుబాటులో ఉండే ఆక్సిజన్ అతని శరీరానికి అందకూడదు. అంటే మిగతా ఉండే ఏదైతే వస్త్రాలు ఉన్నాయో అవి కాలిపోకుండా వాటికి గాలిని చేరకుండా మనం అడ్డుకోవడం అనమాట. అంతేకాకుండా అగ్గిపుల్ల తనంటే తానే మండుతుందా? ఇది ఎలా మండుతుంది? అలాగే మీ కాగితం మండించేటప్పుడు అనుభవం ఉందా? అసలు కాగితాన్ని మండించేటప్పుడు మనం ఏం చేస్తాము? ఒక చెక్క ముక్క దగ్గరకు వెలిగించిన అగ్గిపుల్ల తీసుకొస్తే అది మండుతుందా అంటూ ఇలాంటి ప్రశ్న అయితే అడిగారు అనమాట. అంటే ఏదైనా ఒక వస్తువు మండాలి అంటే ఒక నిర్దిష్ట వేడి స్థాయికి వరకు అది చేరాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక వస్తువు మండాలి అంటే ఒక నిర్దిష్ట ఉష్ణం వరకు స్థాయి వరకు దానిలో ఉష్ణోగ్రత పెరగాలన్నమాట. సో మనం సమ్మర్లో చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు మరి కార్చిచ్చు అని పిలుస్తుంటాం. కార్చిచ్చు అంటే అడవులను తగలబడిపోవడం. వేసవిలో విపరీతమైన వేడి వలన కొన్ని చోట్ల మనకి ఎండిగడ్డిలో మంట ఏర్పడుతుంది. గడ్డి నుండి ఇది చెట్లకు వ్యాపించి మరియు చాలా త్వరగా మొత్తం అడవికి మంటలు అంటుకుంటుంటాయి అన్నమాట. ఇలాంటి వాటిని మనం ఏమంటాం? కార్చిచ్చు అని పిలుస్తాం అన్నమాట. అడవులను తగలబడిపోవడం. అయితే మనం చూడండి ఒకసారి, కాగితాన్ని కానీ చెక్క ముక్కను కానీ బొగ్గును కానీ తీసుకొని వెంటనే వాటిని నిప్పందివు కానీ అవి వెంటనే వెలగవు. కారణం వాటికి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద, అంటే వివిధ పదార్థాలు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే మండుతాయి. మరి ఆ ఉష్ణోగ్రతను ఏమంటారంటే జ్వలన ఉష్ణోగ్రత అంటారు. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దాన్ని జ్వలన ఉష్ణోగ్రత అంటారు. అయితే గది ఉష్ణోగ్రత వద్ద తనంతట తానుగా ఎందుకు మండలేదో ఇప్పుడు మీకు చెప్పగలరా అంటే గుర్తుపెట్టుకోండి, గది ఉష్ణోగ్రత అంటే 25 డిగ్రీల సెల్సియస్ అని తీసుకుంటాం అనమాట. సాధారణంగా మనం ఫిజిక్స్లో ఏదైనా కానీ కెమిస్ట్రీలో చెప్పేటప్పుడు ఎస్టీపీ అని చెప్తుంటాం అనమాట. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అంటాం. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద. పీడనం వచ్చేసి 1 అట్మాస్ఫియర్గా తీసుకుంటాము. అలాగే టెంపరేచర్ వచ్చి 25 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటాం అనమాట. గుర్తుపట్టుకుంటారు. అయితే అగ్గిపుల్ల గురించి ఒక చరిత్ర ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో అడగడానికి క్వశ్చన్ ఉంటుంది. అగ్గిపుల్ల అనేది మొట్టమొదటిగా 5000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో కనుగొన్నారు. అయితే ఈజిప్ట్లో ఏం చేశారంటే గంధకాన్ని తీసుకొని సల్ఫర్ని తీసుకొని పైన చెక్క యొక్క, అంటే పైన చెట్టు ఉంటుంది చూసారు, దాన్ని చెక్క ముక్క తీసుకొని దాని ముక్కలుగా అగ్గిపుల్లలుగా ఉపయోగించారనమాట. దానిపైన సల్ఫర్ని రాసి ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె 200 సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడింది. మనం వాడుతున్నటువంటి ఏదైతే మ్యాచ్ స్టిక్ ఉందో ఇది 200 ఇయర్స్ బ్యాక్ అయితే డెవలప్ చేశారనమాట. మరి ఇక్కడ కూడాను ఒక ప్రమాదకరమైనటువంటి రసాయనం అయితే ఉంది. యాంటిమోని ట్రైసల్ఫైడ్, అలాగే పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల భాస్వరం, ఈ మూడుని బంక కలిపి ఏం చేస్తారంటే అగ్గిపుల్ల తలలో పెడతారనమాట. అయితే ఈ తెల్ల భాస్వరం అనేది చాలా ప్రమాదకరమైనది.
అందుకే ఈ తెల్ల భాస్వరాన్ని తొలగించి ప్రస్తుతం అయితే దాని ప్రదేశంలో మనం ఏం వాడుతున్నామంటే ఎర్ర భాస్వరం, ఓకేనా, రెడ్ సల్ఫర్ అయితే వాడుతున్నాం అనమాట. ఎందుకంటే ఈ తెల్ల భాస్వరం అనేది ఇండస్ట్రీలో ఉపయోగించడం వలన అక్కడ ఉండే కార్మికులకు ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు అయితే వస్తున్నాయి అన్నమాట. అందుకే వాటిని అయితే తీసేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం మ్యాచ్ స్టిక్ని తీసుకొని అగ్గిపెట్టికి సైడ్లు ఉండేటటువంటి ఆ గరుకు తలం పైన రుద్దుతామో అక్కడ ఘర్షణ వల్ల ఉష్ణం వచ్చి తెల్ల భాస్వరం వెంటనే మండుతుంది. దీనివల్ల అగ్గిపుల్ల దహనం చెందడం మొదలు పెడుతుంది. ఏదేపటికి అగ్గిపెట్టెల తయారీలో పాల్గొనే కార్మికులు మరియు వినియోగదారులకు తెల్ల భాస్వరం ప్రమాదకరమని నిరూపించబడింది. అందుకే ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపుల్ల తలలో యాంటిమోని ట్రైసల్ఫేట్, పొటాషియం క్లోరైడ్ అంతేకా ఉపయోగిస్తున్నాము. మరి కావాల్సిన ఎర్ర భాస్వరం ఏదైతే ఉందో అగ్గిపెట్టికి అట్టలో మనకి ఏముంటుందో చూసారు, ఒక డిజైన్ అయితే ఉంటుంది, అక్కడ గరుగ్గా ఉంటుంది కదా, దాంట్లో అయితే మనకి గాజు పొడి మరియు కొద్దిగా ఎర్ర భాస్వరం వాడతారు. అప్పుడైతే మనం అగ్గిపుల్లని ఆ గరుకు తలం మీద రాపాడించామో అక్కడ ఏమవుతుందంటే ఎర్ర భాస్వరం కొంతగా ఘర్షణకు గురై తెల్ల భాస్వరంగా మారుతుందన్నమాట. ఫలితంగా వెంటనే అగ్గిపుల్ల తలలో ఉండే పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి యాంటిమోని ట్రైసల్ఫేట్ని మండించడానికి తగిన వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా దహనాన్ని ప్రారంభిస్తుంది. సో ఇక్కడ మీకు రెడ్ సల్ఫర్ అయితే ఉంటుంది. సో మనకి అగ్గిపుల్ల తలలో మాత్రం ఉండేవి యాంటిమోని ట్రైసల్ఫేట్ అండ్ పొటాషియం క్లోరైడ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు. సో ఈ విధంగా అగ్గిపెళ్ళకు సంబంధించిన చరిత్ర అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక వస్తువు మండాలి అంటే ఈ విధంగా మ్యాచ్ స్టిక్ అయినా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు మనం చేర్చాల్సి ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత మనం ఏమంటాం, జ్వలన ఉష్ణోగ్రత అంటారు. దహనశీల పదార్థ ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉన్నందు వరకు అది మండదు లేదా కాలదని మనకు తెలిసిపోతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు దాని దహనశీల ఉష్ణోగ్రత వద్దకు చేరాలి. ఉదాహరణకు ఒక చెక్క ముక్కు ఉందనుకోండి, ఆ చెక్క ముక్కుకు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత ఉంది, 60 డిగ్రీలు లేదా 70 డిగ్రీస్ ఆకార నిర్మాణం బట్టి. ఓకేనా, 60 లేదా 70 డిగ్రీల సెల్సియస్ వెళ్ళే వరకు అది మండదు. సో ఆ టెంపరేచర్ వద్ద వెళ్ళిన తర్వాత అది మండుతూ ఉంటుంది అనమాట. మండుతున్న పొయ్యిలో లేదా మూకుడులో వంట నూనెలో ఎక్కువసేపు ఉంచుని మంటలు అంటుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? అంటే సాధారణంగా ఏదైనా ఒక వంట పాత్రని కానీ కాస్త ఆయిల్ వేసి మర్చిపోయామనుకోండి, కాసేపటికి పాత్ర పైనుండి కూడా మీకు మంటలు రావడం గమనించే ఉంటారు. ఇలా కేవలం పాత్ర కింద నుండి కాదు, కిందన మనం మంట పెడతాం కానీ పాత్ర పైనుండి కూడా మీకు మంటలు రావడం అయితే గమనిస్తుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? కిరోసిన్ మరియు కలప గది ఉష్ణోగ్రత వాటంతట అవే మండవు. కానీ కిరోసిన్ను కొద్దిగా వేడి చేస్తే అది మండుతుంది. కానీ చెక్కను కొద్దిగా వేడి చేసినా అది మండదు. అంటే దీని అర్థం కిరోసిన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత చెక్క కంటే తక్కువ అనమాట. అందుకే కిరోసిన్ తొందరగా మండింది, చెక్క ఆలస్యంగా మండిందనమాట. అయితే ఇక్కడ చూడండి, జ్వలన ఉష్ణోగ్రతకు సంబంధించి మరో ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడు. సో ఒక పేపర్ని తీసుకొని మడత పెట్టి 2 కాగితపు కప్పులను తయారు చేయండి. ఒక దాంట్లో నీరు వేయండి, నీరు లీక్ కాకుండా జాగ్రత్త పడండి. రెండో దాంట్లో నీరు వేయకుండా రెండింటిని కూడా ఏం చేస్తారంటే ఒక క్యాండిల్ పైన పెట్టండి. ఎందులో అయితే నీరు అయితే ఉందో అది ఎంతసేపు మీరు వేడి చేస్తున్నది ఆ పేపర్ కాలదు. ఎందుకు చెప్పండి? ఆ పేపర్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత వద్దకు చేరుకోవడానికి సాధ్యపడదు. ఎందుకంటే ఆ ఉష్ణం అనేది ఆ లోపల ఉండే నీటికి సప్లై చేయబడుతుంది. ఫలితంగా పేపర్ అనేది దాని యొక్క జ్వలన ఉష్ణోగ్రత స్థాయికి చేరుకోలేకపోతుంది. రెండో దశలో ఏమవుతుందంటే కాసేపు పేపర్ వేడికి దాని జ్వలన స్థాయికి చేరుకోగానే వెంటనే కాలిపోతుంది అనమాట. అంతేకాదు ఇలా కంటిన్యూ చేసినట్లయితే లోపల నీరు కూడా మీకు ఏమవుతుంది, వేడెక్కడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా అంటే ఏదైనా ఒక వస్తువు మండాలి అంటే అది తన జ్వలన స్థాయికి చేరుకోవాల్సి ఉంటుందన్నమాట. జ్వలన స్థితికి చేరుకోనంత వరకు ఏ వస్తువు కూడా మండదు. అంతేకాకుండా మనం నీరున్న కాగిత కప్పును వేడి చేస్తూ ఉంటే కప్పులో నీరు మరిగించవచ్చు కూడా, ఇదైతే మనకు తెలిసిందే. ఇక కాగితం కప్పుకు సరఫరా చేయబడిన ఉష్ణం మోహనం ద్వారా నీటికి బదిలీ అవుతుందన్నమాట. కాబట్టి నీరు ఉండడం వల్ల కాగితం జ్వలన ఉష్ణోగ్రతకు చేరుకోలేదు, అందువల్ల అది మండదు. అయితే జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా కొన్ని పదార్థాలకైతే ఉంటుందన్నమాట. అవి సులభంగా మండిపోతాయి. ఉదాహరణకు చూడండి, జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలను దహనశీల పదార్థాలు అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంధనాలని. ఎగ్జాంపుల్ పెట్రోల్, ఆల్కహాల్ అండ్ ఎల్పిజి, ఇవన్నీ కూడా మనకు దహనశీల పదార్థాలకు. ఇంతకుముందు నేను చెప్పేటప్పుడు మీకు సిఎన్జి బదులు ఎల్పిజి అని కూడా చదవడం జరిగింది, కారణం అదే. సో ఎల్పిజి అండ్ సిఎన్జి కూడాను దహనశీల పదార్థాలు అనమాట. అయితే మంటలను మనం ఎలా నియంత్రించాలి ఇక్కడ చూద్దాం. గృహాలు, ఇంధనాలు మరియు కర్మాగారాల్లో అనుకోని సందర్భాలలో మనకి ఏమవుతాయి, మంటలు చెలరేగడం అనేది గమనిస్తూ ఉంటాం.
మీరు అలాంటి ప్రమాదాన్ని చూసినప్పుడు మీ నోట్బుక్లో చిన్న చిన్న వివరణను రాయండి అని ఇవ్వడం జరిగింది. వాటిని మీరు ఎలా ఆర్పుతారు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైర్ ఇంజిన్ మనకి ఫైర్ సేఫ్టీ వాళ్ళు పీడనంతో కూడిన నీటిని పైకి విసురుతున్నట్టయితే కనిపిస్తుంది. ఓకేనా. సో మీ నగరం లేదా పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఉందా లేదా తెలుసుకోండి. ఇది సాధారణంగా ప్రతి 3 మండలాలకు లేదా 2 మండలాలకు కలిపి ఒకటి ఉంటుంది. అగ్నిమాపక దళం వారు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? వారి మంటల మీద నీరు చల్లుతారు. పటంలో చూపిస్తుంది అనమాట. నీరు చల్లడం వల్ల ఏం జరుగుతుంది? నీరు మండే పదార్థాన్ని చల్లబరుస్తుంది. తద్వారా దాని ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గించేస్తుంది అనమాట. ఇది మంటలు వ్యాపించకుండా నిరోధిస్తుంది. ఈ మండే పదార్థం చుట్టూ నీరు ఆవిరి కూడా వ్యాపించి అది గాలి సరఫరాను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంటే 1 జ్వలన ఉష్ణోగ్రత తగ్గించడం, 2 చుట్టుపక్కల నీటి ఆవిరి చేరిపోయి ఆక్సిజన్ అందకుండా చేయడం. ఫలితంగా మంటలు అయితే ఆరిపోతాయి. అయితే మంటను ఉత్పత్తి చేయడానికి 3 ముఖ్యమైన కారకాలు ఉన్నాయని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. 1 ఇంధనం, చూసారు కదా. 2 గాలి, ఇక 3వది ఉష్ణోగ్రత. అంటే జ్వలన ఉష్ణోగ్రత కంటే ఇంధనం యొక్క ఉష్ణోగ్రత పెంచడానికి అనమాట. ఇలా 3 ఫ్యాక్టర్స్ పనిచేసినప్పుడే మనకి మంటలు అనేవి చెలరేగుతాయి అనమాట. వీటిలో 1 లేదా అంతకన్నా ఎక్కువ కారకాలను తొలగించడం ద్వారా కూడా మంటను నియంత్రించవచ్చు. అంటే ఇంధనాన్ని తొలగించడం, లేదా గాలిని తొలగించడం, లేదా ఉష్ణోగ్రతను తగ్గించడం. ఈ 3 ఏ ప్రక్రియ చేసినా మంటలను అయితే మనం నియంత్రించవచ్చు. గాలి సరఫరాను నిలిపివేయడం లేదా ఇంధనం యొక్క ఉష్ణోగ్రత తగ్గించడం లేదా 2 చేయవచ్చు అంటూ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక చూస్తే మంటలను ఆర్పే సర్వసాధారణమైన సాధనం మనం చూస్తూ ఉంటాము. ఇది ప్రతి కార్యాలయాల్లోనూ కర్మాగారాల్లోనూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దీని యొక్క అవసరం ఏంటి అంటే, అన్ని మంటలను మనం నీరు ఆర్పలేదు. ఓకే. నీరు మంటలను ఆర్పే సర్వసాధారణ సాధనం అయినప్పటికీ కూడాను ఇది చెక్క మరియు కాగితం వంటి పదార్థాలు మండుతున్నప్పుడు మాత్రమే ఉపయోగించగలం. విద్యుత్ పరికరాలు వంటివి మండుతున్నప్పుడు నీటిని ఉపయోగించినట్లయితే నీరు విద్యుత్తును ప్రవహింపజేసి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని కూడా హాని చేస్తుంది. ఇక పెట్రోల్ వంటి పదార్థాలతో మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి కానీ నీటిని ఉపయోగిస్తే నూనె అనేది పెట్రోల్ కన్నా తేలిగ్గా నూనె అనేది నీటి కన్నా తేలిగ్గా ఉంటుంది కాబట్టి, లేదా నీరు బరువుగా ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ అనేది పైకి వచ్చి ఇక మంటలు అలానే ఉంటాయి తప్ప ఆగే అవకాశం అయితే ఉండదు. ఇంకా పరిసరాలకు వెదజల్లే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాము? విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి కార్బన్ డయాక్సైడ్ను ఉత్తమంగా ఉపయోగిస్తారు. అయితే కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ కంటే బరువైనది. మంటను అది ఒక దుప్పట్లా కప్పేస్తుంది. ఫలితంగా ఇంధనము మరియు ఆక్సిజన్ల మధ్య సంబంధం తెగిపోయి మంట నియంత్రించబడుతుంది. అంటే ఇది గాలి కన్నా బరువైనది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ అనేది అక్కడ మండుతున్న వస్తువులపైన ఒక దుప్పట్లా చేరిపోతుంది. ఒక లేయర్ అయితే ఫామ్ చేస్తుంది. ఫలితంగా అక్కడ వేడిని నియంత్రించడం జరుగుతుంది. ఫలితంగా ఆక్సిజన్ అందకుండా చేసి ఆపడం అయితే జరుగుతుంది. ఇది CO2ను ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటంటే, విద్యుత్ పరికరాలను ఇది హాని కలిగించదు. అక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ ఏమంటే వాటిని డ్యామేజ్ చేయదు. మనం కార్బన్ డయాక్సైడ్ సరఫరాను ఎలా పొందుతాము అంటే, అధిక పీడనం వద్ద దీన్ని ద్రవంగా సిలిండర్లో నిల్వ చేస్తారు. ఎక్కువ ప్రెజర్ని కలిగించి ఏదైతే గ్యాస్ ఫామ్లో ఉందో గాలి వాయు రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని లిక్విడ్ రూపంలో మారుస్తారనమాట. ఏ విధంగా అయితే మనం ఇంట్లో సిలిండర్లో LPG సిలిండర్లు ఎలా వాడతాం అలా అనమాట. సిలిండర్ నుండి విడుదలైనప్పుడు CO2 ఘనపరిమాణం బాగా వ్యాకోచించి చల్లబడుతుంది. అంటే బాగా ప్రెషర్లో కంప్రెస్ చేసినటువంటి CO2 ఒక్కసారిగా పూర్తిగా విస్తరింపజేసి ఇది మంట చుట్టూ దుప్పటి వల్ల ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. అందువల్లనే ఇది మంటలు ఆర్పే ఉత్తమ పదార్థంగా చెప్తాము. CO2ను పొందడానికి అధిక మోతాదులో చూడండి సోడియం బైకార్బోనేట్ లేదా పొటాషియం బైకార్బోనేట్ వంటి రసాయనాలు పొడిని ఉపయోగించడం మరో పద్ధతి అనేవడమే జరిగిందనమాట. ఓకే. ఈ రసాయనాలను మంట వద్ద కానీ సోడియం బైకార్బోనేట్ కానీ అంటే దాన్ని మనం ఏమంటాం వంట సోడా అని పిలుస్తాం, సింపుల్గా అప్పడాల కారం అంటాం. అండ్ పొటాషియం బైకార్బోనేట్ కానీ మనం మంటలు ఆర్పేటప్పుడు ఉపయోగిస్తాం అనమాట. ఇక తర్వాత చూస్తే కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే ఇంధనాన్ని మనం తొలగించలేం కాబట్టి ఆ మండనానికి కారణమయ్యేటటువంటి జ్వలన ఉష్ణోగ్రత కానీ లేదా గాలిని కానీ మాత్రం నియంత్రించాల్సి వస్తుంది. అంటే 3 ఫ్యాక్టర్స్ చెప్పాం. 1 ఇంధనము, 2 ఉష్ణోగ్రత, 3 గాలి అని చెప్పాం. కొన్నిసార్లు మంటలు చెలరేటప్పుడు ఇంధనాన్ని మనం తొలగించలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భవనం కాలిపోతుంది అనుకుందాం, అక్కడ ఇంధనం భవనమే. సో భవనాన్ని మనం తీయలేం, కానీ మిగిలిన 2 కారకాలని మనం తొలగించగలం. కాబట్టి ఉష్ణోగ్రత గాలిని లేకుండా చేసినట్లయితే దాని యొక్క
ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇక దహనంలో రకాల గురించి మాట్లాడదాం. వంటగదిలో గ్యాస్ పొయ్యి దగ్గరకు మండుతున్న అగ్గిపుల్ల లేదా గ్యాస్ లైటర్‌ని తీసుకురండి. గ్యాస్ పొయ్యి పిడిని తిప్పండి. మీరు ఏం గమనిస్తారు? అంటే ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా పేరెంట్స్‌తో ఉండేటప్పుడు చేయమన్నాడనమాట. గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుందని తెలుసు. ఇటువంటి దహనాన్ని శీఘ్ర దహనము అంటారు. అంటే వెంటగా మండిపోవడాన్ని శీఘ్ర దహనం అంటాం. అయితే కొన్ని పదార్థాలు రూమ్ టెంపరేచర్ వద్దనే తమంతట తామే మండిపోతాయనమాట. వాటికి ఎటువంటి ఎడిషనల్ హీట్ అనేది అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ ఉందనుకోండి, ఇది గది ఉష్ణోగ్రతనే గాలిలో మండిపోతుందనమాట. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే స్వతఃసిద్ధ దహనము. ఒక పదార్థం ఏ ప్రత్యేక కారకం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండుటను స్వతఃసిద్ధ దహనం అంటారు. ఉదాహరణకి ఫాస్ఫరస్ అనమాట. ఓకే, తర్వాత మనం చూద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ బొగ్గు ధూళి యొక్క స్వతసిద్ధ దహనం ఫలితంగా బొగ్గు గనుల్లో వినాశకరమైన మంటలు ఏర్పడతాయి. ఇక్కడ బొగ్గు ధూళి అనేది ట్రూ ట్రాన్స్లేట్ చేశారు. దీన్ని కోక్ అని పిలుస్తాం అనమాట. కోక్ అంటాం. అంటే బొగ్గు నుండి విడుదలయ్యేటటువంటి ధూళి ఏదైతే ఉంటుందో అది అంటే మనకి ప్యూర్ కార్బన్ని క్యారీ చేస్తుంది. అది వెంటనే తనకు తానుగా ఒక టెంపరేచర్ వద్ద మండిపోతుంది అనమాట. దాని ఫలితంగా బొగ్గు గనుల్లో మనకి ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అనేవి, ఫైర్ యాక్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు సూర్యుని వేడి లేదా పిడుగుబాటు కారణంగా సంభవించవచ్చు అనమాట. అంటే కార్చిచ్చు అనేది, కొన్నిసార్లు కార్చిచ్చు అనేది ఇంతకుముందు చెప్పాం సూర్యుడి వేడి వల్ల జరుగుతుందన్న, కొన్నిసార్లు పిడుగుబాటు వల్ల ఒక చెట్టు తగలబడిపోయి సరౌండింగ్ ఉన్న మిగతా చెట్లు కూడా కాలిపోవడం జరుగుతుంది. ఇంకా మానవుల అజాగ్రత్త వల్ల కూడా జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ట్రెక్కింగ్ కోసమని లేదా ఫారెస్ట్లో తిరగడానికి కొన్ని వెళ్తూ ఉంటారు. నైట్ అక్కడ విహారయాత్ర చేసేటప్పుడు ఏం చేస్తారు, చలి మంటల కోసం లేదా రాత్రిపూట తమకు రక్షణ కోసం ఏమంటే మంటలు పెడతారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు దాన్ని పూర్తిగా ఆర్పకుండానే వచ్చేస్తుంటారు అనమాట. అది కూడాను కొంత అజాగ్రత్త కూడాను ఈ కార్చిచ్చుకి కారణమవుతుంది. కాబట్టి ముఖ్యంగా చలిమంటలు పూర్తిగా ఆర్పివేయాలని గుర్తుంచుకోండి తిరిగి వచ్చేటప్పుడు. అంటే మనకైతే ఇవ్వడం జరిగింది. మనం సాధారణంగా పండుగ రోజున బాణాసంచ కాలుస్తుంటాము. టపాసులు కాల్చినప్పుడు అకస్మాత్తుగా చర్య జరిగి ఉష్ణము, కాంతి మరియు ధ్వని విడుదలవుతుంటాయి అన్నమాట. అంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా మొత్తం జ్వలనం అనేది జరిగి అత్యధిక శక్తిలో ఉష్ణము, కాంతి, ధ్వని విడుదలైనట్లయితే అటువంటి చర్యని మనం పేలుడు అని పిలుస్తాం అనమాట. పేలుడు పదార్థాలు అని పిలుస్తాం. పేలుడు కూడా జరగవచ్చు. అంటే శీఘ్రదహనం లాంటిదే. శీఘ్రదహనం తర్వాత పేలుడు అనేది మనకు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు చూద్దాం అసలు జ్వాల అంటే ఏమిటి, ఫ్లేమ్ అంటే ఏమిటి, ఫ్లేమ్లో ఉండే కలర్స్ ఏమిలా ఉంటాయి, కలర్స్ని బట్టి ఫ్లేమ్స్ని ఏ విధంగా గ్రేడింగ్ చేస్తామో చూద్దాం. మీరు ఎల్పిజి జ్వాలను పరిశీలించండి. అంటే గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న ఫ్లేమ్ని మీరు చెక్ చేయండి, అది ఏ రంగులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొవ్వొత్తు మంట యొక్క రంగు చూడండి. ఈ రెండింటిలో మీరు ఏం గమనించారు అంటే ఒక క్వశ్చన్ అయితే వేసాడనమాట. సాధారణంగా మనకి కిరోసిన్ దీపంలో చూస్తే మనకి ఎల్లో అండ్ రెడ్ అయితే కనిపిస్తుంది. అదే కొవ్వొత్తులో చూసినట్లయితే కొద్దిగా మనకి ఏమవుతుంది, రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంటుంది. అదే మీరు బున్సన్ జ్వాల చూస్తే కంప్లీట్ బ్లూగా కనిపిస్తుంది అనమాట. ఈ మూడింటికి తేడా ఏంటి, అసలు ఎందుకు ఈ ఫ్లేమ్లో డిఫరెన్స్ వస్తాయి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనకి కొవ్వొత్తుకు సంబంధించి మరో ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఒక కొవ్వొత్తుని వెలిగిస్తూ ఆ కొవ్వొత్తి యొక్క ఒత్తు ఏదైతే ఉంటుందో చూసారా, అంటే లోపల ఉండే దారపు దగ్గర ఒక గాజు బోలుగా ఉండే ఒక గాజు కానీ పెట్టినట్లయితే ఆ కొవ్వొత్తు దగ్గర ఆవిరైనటువంటి మైనం ఆవిర్లు అనేవి ఈ గాజు గొట్టం ద్వారా రెండో వైపు రావడం జరుగుతుంది. అక్కడ ఒకవేళ మీరు అగ్గిపుల్ల వెళ్ళినట్లయితే కంటిన్యూస్గా ఫ్లేమ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. బికాజ్ ఆఫ్ అక్కడ ఆవిరిగా మారిన మైనం యొక్క మార్గం అనమాట అది. సో మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలు జ్వాలను ఏర్పరుస్తాయి. చూడండి మండే సమయంలో ఆవిరి అయ్యే పదార్థాలు మాత్రమే జ్వాలను ఏర్పరుస్తాయి. ఇంతకుముందు మనం బొగ్గుల గురించి చెప్పాము. బొగ్గు వేడి చేస్తే అది ఆవిరి అవ్వదు, కానీ నిప్పులా కాలుతూ ఉంటుందన్నమాట. అదే కిరోసిన్, పెట్రోల్ దగ్గరికి లేదా మైనింగ్ దగ్గరికి వచ్చామనుకోండి, అది మండే సమయంలో ఆవిరయ్యి మండుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ జ్వాలను ఏర్పరుస్తాయి. గుర్తుపెట్టుకోండి, జ్వాల రావాలి అంటే మండే పదార్థము మండే సమయంలో ఆవిరయ్యాలి. ఆవిరైనప్పుడు మాత్రమే. మరోవైపు బొగ్గు ఆవిరి కాదు, మరి జ్వాలను ఉత్పత్తి చేయదు. గాజు గొట్టం నుండి బయటకు వచ్చే మైనపు ఆవిర్లు జ్వాలను ఏర్పరుస్తాయి అని అంటే మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకోటి చూడవచ్చు, కొవ్వొత్తి జ్వాల స్థిరంగా ఉన్నప్పుడు జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో ఒక శుభ్రమైన గాజు పలక స్లైడ్ను పట్టకార సహాయంతో 10 సెకండ్స్ ఏర్పాటు చేయండి. ఆ తర్వాత తీసివేయండి. మీరు ఏం గమనించారు? ఇక్కడ చూస్తే మనకి ఒక నల్లని మసి అయితే ఏర్పడింది. ఈ మసి ఎక్కడి నుండి వచ్చింది చూద్దాం. సో వృత్తాకార వలయం ఏర్పడుతుందన్నమాట. ఇది కొవ్వొత్తి జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో కూడా ఇలా మండని కార్బన్ కణాలు ఉంటాయని తెలియజేస్తుంది. అంటే కొవ్వొత్తి నుండి వచ్చే ఆవిరిలో మొత్తం మండాలనే
మంట అనేది జ్వాల అనేది జరగదు. కొన్నిసార్లు కొన్ని మైనపు ఆవిర్లు అనేవి బయటకు రావడం జరుగుతాయి. అది గ్లాస్ నడిపేది ఉంటాయన్నమాట. ఒక సన్నని పొడవాటి గాజు తీగను జ్వాల యొక్క ప్రకాశవంతమైన లేని లోపల దాదాపు 30 సెకండ్ల పాటు ఉంచండి. జ్వాలకు వెలుపలున్న రాగి తీగలోని భాగం ఎర్రగా వేడెక్కడం గమనించవచ్చు. జ్వాల యొక్క ప్రకాశవంతమైన లేని ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉందని ఇది మనకి తెలియజేస్తుంది అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక పొల్లను చూసినట్లయితే సో ప్రకాశవంతమైన దగ్గర పెడితే అది మనకి ఏ కలర్లో మారుతుంది, రెడ్గా మారుతుంది అనమాట. అంటే అక్కడ మ్యాక్సిమం అంటే ఓకే చూడండి ఒకసారి, జ్వాలకు వెలుపల ఉన్న రాగి తీగలోని భాగం ఎర్రగా వేడెక్కడాన్ని గమనిస్తారు. అంటే జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉందని ఇది మనకి సూచిస్తుంది అని మనమైతే చెప్తాం అనమాట. తర్వాత చూస్తే జ్వాలలో ఉండేటటువంటి భాగాలకు చూద్దాం. సో ఇది రెండు వైపులు ఒకేలా ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ వన్ చూద్దాం. మనకి దహనం చెందే మైను ఆవిరిగా మారేది ఇక్కడ మనకి చీకటి ప్రదేశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక నల్లని చీకటి ప్రదేశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ పసుపు అని ఇచ్చారు. ఇక తర్వాత చూసినట్లయితే ఆ ఉపరితలం పైన మనకు చూసినట్లయితే అల్పవేడిమి ఉంటుంది. అలాగే చిట్ట చివరిగా మనకు బాగా బయట కనిపించేది సంపూర్ణంగా దహనం చెందే బాహ్య ప్రాంతం. ఇది నీలం రంగులో ఉంటుంది. ఇదే మనకి అత్యధిక వేడి భాగం అనమాట. నీలం కలర్లో ఉండే భాగమే అత్యధిక వేడి ఉంటుంది. ఇక మధ్యస్థంగా మీకు పసుపు రంగులో కనిపిస్తుంటుంది అనమాట. సో ఇది అసంపూర్ణంగా దహనం చెందే ప్రాంతం. ఇక్కడ మధ్యస్థ వేడిమి ఉంటుంది. ఇక ఒత్తు పైన మీకు నల్లని ప్రాంతం అయితే ఏర్పడుతుంది. ఇక్కడ అల్ప వేడిమి అంటాం అనమాట. అల్పవేడిమి కాస్త ఎరుపుగా ఉంటుంది. ఇక మధ్యస్థగా ఉండేది ఆరెంజ్ కలర్లో. అండ్ అదేవిధంగా మనకు సంపూర్ణ దహనం చెందే ప్రాంతం బాహ్య ప్రాంతంలో నీలం రంగులో అయితే కనిపిస్తుంది అనమాట. బంగారం మరియు వెండిని కరిగించడానికి స్వర్ణకాలు లోహపు ఊదుడు గొట్టంతో మంట వెలుపలి ప్రాంతాన్ని ఊదుతారనమాట. అక్కడ నీలం ప్రాంతం ఏదైతే ఉందో ఆ నీలం ప్రాంతాన్ని ఊదుతూ మనకు కావలసిన లోహాన్ని మనం ఏం చేస్తామంటే కరిగించడానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట. అసలు ఇంధనం అంటే ఏమిటి, ఇంధనం యొక్క భాగాలు ఏంటో చూద్దాం. గృహ మరియు పరిశ్రమల్లో ఉష్ణశక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప, బొగ్గు, పెట్రోల్, కిరోసిన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తామని గుర్తు తెచ్చుకోండి. ఈ పదార్థాలను ఇంధనాలు అంటారు. ఆదర్శ ఇంధనం అనేది సులభంగా లభిస్తుంది, చౌకైనది, మధ్యస్థ వేగంతో మండుతుంది. అలాగే ఇది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్, సో ఆదర్శ ఇంధనం యొక్క లక్షణాలు ఏమిటి? ఫస్ట్గా సులభంగా లభించాలి, చౌకగా ఉండాలి, మధ్యస్థ వేగంతో మండుతుండాలి, అలాగే అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేయాలి. ఈ లక్షణాలు ఉండాలి. అంతేకాకుండా ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయకూడదు. ఈ లక్షణాలు ఉంటే వాటిని ఆదర్శ ఇంధనం అని మనం పిలుస్తామన్నమాట. వాస్తవానికి ఏ ఇంధనం కూడా ఆదర్శ ఇంధనంగా పరిగణించబడదు. అంటే ఇంధనాన్ని ఎంచుకునేటప్పుడు మనం అవసరానికి ఏ ఇంధనం సరిపోతుంది అనే దాన్ని పరిగణలో తీసుకోవాలి. ఇంధనాలు వేర్వేరు ధరలు లభిస్తాయి. కొన్ని ఇంధనాలు మనకి ఇతర ఇంధనాల కంటే చౌకగా ఉంటాయన్నమాట. అంటే మనకి చౌకగా ఉండాలి, అంతేకాకుండా మన అవసరాలకి సరిపోయేటట్లు ఉండాలి, దానివల్ల వ్యర్థ పదార్థాలు రాకూడదు. అలాంటి కండిషన్స్ చూసి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చాడు. సో ఇంధనాల్లో మనకి రాయమని చెప్పాడనమాట. సో ఇంధనాలు మనం ద్రవ, వాయు, ఘన స్థితిలో కూడా చూస్తాం. మరి ఇంధన దక్షత అంటే ఏమిటి? ఆవు పేడ కానీ లేదా బొగ్గు మరియు ద్రవీకృత ఇంధన వాయువు కానీ ఇంధనాలకు ఉపయోగించి కొంత నీటిని మరిగించడాన్ని మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు ఏ ఇంధనాన్ని ఎంచుకుంటారు? అంటే ఇక్కడ ఇంధన దక్షత అంటే ఏమిటి? దానివల్ల మనకి ఫలితం అనేది ఎక్కువగా రావాలి. మనది ఏ ఉద్దేశంతో అయితే ఇంధనాన్ని ఉపయోగిస్తున్నామో ఆ ఇంధనం నుండి ఆ ఫలితం అనేది ఎక్కువగా వస్తున్నట్లయితే అది దానికి ఇంధన దక్షత ఎక్కువ ఉంది అని చెప్తాం అనమాట. ఉదాహరణకు చూద్దాం, దీని దక్షతను ఎలా చెప్తారు? 1 కిలోగ్రామ్ ఇంధనాన్ని పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణరాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారనమాట. ఈ కెలోరిఫిక్ విలువే మనకేం చెప్తుంది? ఇంధన దక్షత చెప్తుందనమాట. ఇలా కెలోరిఫిక్ విలువ ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ దక్షత ఉన్నట్టు. అయితే ఈ కెలోరిఫిక్ విలువనే మనం ఎలా చెప్తామంటే ఇప్పుడు SI మెథడ్లో కిలోజౌల్ ఫర్ కిలోగ్రామ్ అనే ప్రమాణాలతో వ్యక్తపరుస్తాం అనమాట. కిలోజౌల్ పెర్ కిలోగ్రామ్ అంటాం అనమాట. kg/kg
గుర్తుంచుకోండి, ఇది ఇంధనాల యొక్క కెలోరీ విలువ. సో ఇక్కడ మనం చూస్తే దేని యొక్క కెలోరీ విలువ అత్యధికంగా ఉందో మనం ఇది కంఠస్థ పెట్టాల్సి ఉంటుంది. అండ్ టెట్ డిఎస్సి చదివే వాళ్ళైతే ఖచ్చితంగా టేబుల్ అంతా కూడా మీరు కంఠస్థ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఆవు పేడ చూసుకున్నట్లయితే 1 కిలోగ్రామ్కి మనకి 6,000 నుండి 8,000 మనకి కిలో జౌల్స్ అయితే వస్తుంది. అది చెక్క అయితే 17,000 to 22,000, బొగ్గు 25,000 33,000, పెట్రోల్ 45,000, కిరోసిన్ 45,000, డీజిల్ 45,000. ఓకేనా. మీథేను లేదా సిఎన్జి మనకి 50,000 అండ్ ఎల్పిజి అయితే మనకి 55,000, బయోగ్యాస్ అయితే 35,000 నుండి 40,000 వరకు రావచ్చు. ఇక అన్నింటికన్నా ఎక్కువగా వచ్చేది మనకి లిక్విడ్ హైడ్రోజన్ అండి. సో దీన్ని రాకెట్లు ఇంధనంగా వాడుతూ ఉంటారు. 150,000 కిలో జౌల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంధనాలు మండించడం వల్ల హానికరమైన పదార్థాలు ఉత్పన్నమవుతాయా ఏంటి ఒకసారి చూద్దాం. పెరుగుతున్న ఇంధన వినియోగం పర్యావరణంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. చెక్క, బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు మండని కార్బన్ రేణువులను విడుదల చేస్తాయి. అంటే అవి మండుతున్నప్పుడు వాటికి సఫిషియెంట్ ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉండదు. ఫలితంగా కొన్ని కార్బన్ రేణువులు అనేవి అలా మండకుండానే గాలిలోకి వదిలేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రమాదకరమైనటువంటి సూక్ష్మ కాలుష్యకారక రేణువులు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను కారణమవుతాయి. ఈ ఇంధనాలు అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుందన్నమాట. ఇది చాలా విషపూరితమైన వాయువు. మూసి ఉన్న గదిలో బొగ్గును మండించడం ప్రమాదకరం. ఇలా ఉత్పత్తి అయిన కార్బన్ మోనాక్సైడ్ వాయువు వలన ఆ గదిలో నిద్రిస్తున్న వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడాను మండుతున్న లేదా జ్వాల లేకుండా కాలుతున్న బొగ్గుల కుంపటి ఉన్న గదిలో ఎప్పుడు నిద్రించవద్దని మనకు చెప్తారు. కారణం ఏంటంటే మండనేటువంటి అంటే దాన్ని ఏమంటామంటే సగం మండినటువంటి కార్బన్ రేణువులు అనేవి ఏమవుతాయంటే కార్బన్ మోనాక్సైడ్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరం. చాలా ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. గాలిలో కార్బన్ డయాక్సైడ్ గాఢత పెరగడం భూతాపంకు కారణమవుతుంది. భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ అండి. సో కార్బన్ డయాక్సైడ్ అనేది కూడా మీకు గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. ఇక 4 చూస్తే బొగ్గు మరియు డీజిల్లు మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ వాయువులు విడుదలవుతాయి. ఇది అధికంగా క్షయం కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు. అంటే ఎక్కువగా కూడా మనకి క్షయము అంటే ఇతర మనకి కట్టడాలు కానివ్వండి వీటిని నాశనం చేసే లక్షణము. అంతేకాకుండా ఊపిరి సలపనీయనటువంటి ఊపిరాడకుండా చేసేటటువంటి వాయువు. పెట్రోల్ ఇంజన్లు నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లను కూడా విడుదల చేస్తాయి. సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు ఆ వర్షపు నీటిని ఆమ్ల వర్షాలుగా మారుస్తాయి. అంటే ఆమ్లాలుగా మార్చేస్తాయి అన్నమాట. సైనాల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అలాంటి వర్షాలను మనం ఆమ్ల వర్షాలు అంటారు. ఇవి పంటలు, భవనాలు మరియు నేలలో చాలా హానికరంగా ఉంటాయన్నమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా సంపీడ్య సహజ వాయువు హానికరమైన ఉత్పన్నాలు చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వాహనాలు ఇంధనంగా డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఒక స్వచ్ఛ ఇంధనం అని చెప్తాం. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది వల్ల తక్కువ మనకి వ్యర్థాలు అయితే రావడం జరుగుతుంది. ఫలితంగా పర్యావరణానికి ఎటువంటి హాని అనేది కలిగించదనమాట. సో ఫర్దర్గా సిఎన్జిని మనం స్వచ్ఛ ఇంధనంగా వాడతాం. భూతాపం వల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు పెంచుతుంది. దీని ఫలితంగా ధ్రువ ప్రాంతాల్లోని హిమాలయ నదాలు కరిగిపోవడం ఇంకా ఇతర ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అంటే సముద్రంలోని నీటి మట్టం అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మంచు కొండలు కరిగిపోవడం వల్ల సముద్రంలో నీరు ఎక్కువ అవుతుంది. ఫలితంగా నీటి మట్టం పెరుగుతుంది. ఇలా నీటి మట్టం పెరిగినప్పుడు సముద్ర తీర ప్రాంతాలు అనేవి వరదలకు కారణమవుతాయి అన్నమాట. అలా లోతట్టు ప్రాంతాలు శాశ్వతంగా మనకి నీటిలో మునిగిపోవడం అనేది జరుగుతుంది భూతాపం వల్ల. సో ఇక ఇవి ఈ పాఠంలో చెప్పినటువంటి ముఖ్యమైన అంశాలు అనమాట. సో ఈ అంశాల్లో చాలా వరకు మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏ టాపిక్ చేయాలనేది మీ కామెంట్లో అయితే చెప్పండి. మ్యాథ్స్ చేయమంటారా లేదా ఫిజిక్స్ కంటిన్యూ చేయమంటారా మీ ఒపీనియన్ అయితే తెలపండి. అండ్ నెక్స్ట్ సిరీస్లో మనకి టెట్ డిఎస్సి చదివే వాళ్ళ కోసం సింప్లిఫై చేయడానికి ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే లెసన్ వైజ్ తీసుకొస్తాం. వాటిని కూడా ఆదరించండి. సో వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.